హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ బీజిఎం ఫోటో లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఈ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి లిరిక్స్ని XML ఫైల్ అంటే ఫోటో ఎఫెక్ట్ని చేసుకోండి. ఓకే, ఎలైట్ మోషన్ని ఓపెన్ చేశాను. మీ దగ్గర ఎలైట్ మోషన్ ప్రో లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నీ ఫ్యాన్స్ రీల్ 955 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ మీడియా, మీరు చేసుకున్న లిరికల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సెకండ్ బీట్ మార్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చూపిస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ పీక్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్కి కట్ చేసాం. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశా. ఇలా అన్ని బీట్ మార్కుల్లో ఫొటోస్ పెట్టేయండి. ఇంకొక ఫోటోని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఎలైట్ మోషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉందండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు టెలిగ్రామ్ సెర్చ్లో మీరు స్పేస్ లేకుండా కలిపేసి మహీటెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ మన గ్రూప్ వస్తుంది. ఓకే, గ్రూప్లో వెంటనే జాయిన్ అయిపోండి. ఎందుకు జాయిన్ అవ్వమన్నానంటే జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత పిన్ లిస్ట్ ఉంటుంది టాప్లో, అది ఓపెన్ చేయండి. ఇంకా ఒక్కటే ఉంటుంది ఎలైట్ మోషన్. ఇంకా ఏ ఎలైట్ మోషన్ ఇవ్వలేదు నేను. బాగా పనిచేసేది నేను వాడుతున్నది ఎక్కడ పెట్టాను వెళ్ళి చూడండి. అది చేసేసుకోండి, పనిచేస్తుంది. మీ దగ్గర ఉన్నది తీసేస్తేనే అది ఇన్స్టాల్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో ప్రతి ఫోటోని మాన్యువల్గా ఇట్లా యాడ్ చేసుకొని బీట్ మార్క్లకి కట్ చేసుకున్నాను. ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఏం చేస్తారంటే ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ ఇప్పుడు నేను పేస్ట్ చేస్తున్నట్టు ఎఫెక్ట్ని అన్నిటికీ ఇచ్చేయండి. ప్రతి ఫోటోకి ఇలా పేస్ట్ చేస్తున్నాను. మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఈ విధంగా పేస్ట్ చేయండి. ప్రతి ఎఫెక్ట్ని ఎక్కడ స్కిప్ చేయట్లేదండి, పూర్తిగా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఇంకా అంతే, అయిపోయింది. వన్స్ ఒకసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తే లిరిక్స్ కంప్లీట్ అయ్యాక ఫోటో ఎఫెక్ట్ వస్తుంది. చాలా చాలా బాగుంటుంది చూస్తే. సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.